రావట్లేదా? లేదు. ఏం నువ్వు టైం 10:30 అవుతుంది, ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? అసలు నీకు నీలాంటి వాళ్ళ వల్లే ఐటీ ఇండస్ట్రీ మొత్తం పడిపోతుంది తెలుసా? ఇందులో శారీస్ ఇచ్చి వేస్ట్ తెలుసా నీకు? అసలు ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు, తొందరగా ఆఫీస్కి వెళ్ళిపో నువ్వు. అది కాదే. నాకేం చెప్పొద్దు అసలు, ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో తొందరగా. చెప్పేదినా, ఈరోజు మా ఎండి కూతురు పెళ్లి, నైట్ పార్టీ ఉంది, సో మాకు లీవ్ ఇచ్చారు. లీవా? లీవే. ఏంటి ఆనందపడిపోతున్నట్టున్నావు? ఈరోజు చిల్ అవుదాంలే. విజయవాడలో బుడమీరు పొంగినట్టు నా లోపల కూడా హ్యాపీనెస్ పొంగిపోతుంది అసలు. కరెక్టే, బాగా ఆనందపడిపోతున్నావు, కానీ ఫేస్ లో మాత్రం ఏంటి భయంగా ఉన్నావు? భయమా? భయం ఎందుకు? భయమే లేదే, నేను హ్యాపీగానే ఉన్నాను. బానే ఉన్నావా? అంటే నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటావా? ఇంతసేపు అదేగా చెప్పింది. దొరక ఒక రోజు దొరికింది, హ్యాపీగా రిలాక్స్ అవుతా. బా హలో ఉంటా. అయ్యో, ఈయనేమో ఇంట్లో ఉంటున్నాడు. ఆర్డర్స్ అని ఈరోజు వచ్చేస్తున్నాయి. ముందు వాడికి కాల్ చేద్దాం. అయ్యా భయ్యా, అది కాదు, రేపు. కాదు భయ్యా, ఈ రోజు వద్దు. అయ్యో, వీడు వినట్లేదు, ఈయనేమో ఇంట్లో ఉంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడే. హలో, భయ్యా వచ్చేసారా? రండి, ఫస్ట్ ఫ్లోర్ రండి, 105. ఎవరే? డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నావు నువ్వు? మొన్నే కదా 5,000కు 5,000కు ఆర్డర్లు పెట్టుకున్నావు. ఇందాక పార్టీ అన్నావు కదా, అందుకే డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. పార్టీ అని చెప్పి 10 నిమిషాలే కదా అయింది, అప్పుడే డ్రెస్ ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు కొత్తగా ఒక యాప్ పెట్టారు, గ్రాస్ ఇన్ 10 minutes లాగా డ్రెస్ ఇన్ 10 minutes తెచ్చేస్తున్నారు, అందుకని పెట్టేసుకున్నాను. ఏం యాప్? అదొక కొత్త యాప్ లే, నీకు తెలియదు కానీ. 5276. థ్యాంక్ యూ మేడం. ఏమొచ్చింది? డెకరేటివ్ ల్యాంప్ అనుకుంటా మేడం. ఇప్పుడే రావాలా? సరే సరే మేడం, నేను పెడతాలేండి. వద్దు బాబు, నేను తీసుకెళ్ళిపోతా, నువ్వు వెళ్ళు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనుకుంటా. ఎందుకు ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను? ఏంటి ఇంత బరువు ఉంది ఇది? ఏంటి? ఏం లేదు. దీనికో ఇన్స్టా రీల్స్ చూసి పిచ్చి పట్టినట్టుంది. బిర్యానీ చాలా పెద్ద ప్యాకెట్లు ఇచ్చినట్టున్నాడు. నీకు ఒకటేనా అపార్ట్మెంట్ మొత్తానికే? ఏంటది? డెకరేటివ్ ల్యాంప్. డెకరేటివ్ ల్యాంపా? హెల్ప్ ఒక్కడు కొట్టానంటే బా. హెల్ప్ కావాలంటే హెల్ప్. సార్ ఆర్డర్. మా ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి, వేరే వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకో. సార్ గౌతమి. ఏం తీసుకుంటున్నాడు? గౌతమి అనుందా? ఏంటివి? ఏమో సార్, నాకు కూడా తెలీదు సార్. పేమెంట్. ఓహో, పేమెంట్ కూడా బ్యాలెన్స్ ఎంత? 9,850 సార్. 9,850 సార్. పేమెంట్ కూడా ఇప్పుడే 9,850. చేస్తున్నా అయిపోయింది. థ్యాంక్ యూ సార్. దీన్ని ఏంటే ఇవి? ఏదొచ్చింది? ఏదే అంటే ఇంకా ఉన్నాయా? ఇంకే లేదు, ఇదే. ఏమొచ్చాయి? ఇవి జస్ట్ బాడీ వాష్ అండ్ హెయిర్ ఆయిల్. నీకు ఆదివాసి హెయిర్ ఆయిల్ కరెక్టే. హలో భయ్యా, మీరు పైకి రాకండి, నేనే కిందకు వస్తున్నాను. వస్తున్నా, ఒక్క నిమిషం. థ్యాంక్స్ భయ్యా. ఎన్ని దారుణాలు మేడం. ఏంటిది? ఫౌండేషన్, లిప్స్టిక్స్. మరి ఇందాక పెట్టుకుంది? అవి జస్ట్ క్రీమ్స్ అని నువ్వు పోకిరిలో ఇల్లియానాలాగా చెప్పినా వాడేం ఫ్రీగా అయ్యాడు కదా. 50 రూపీస్ ఆఫర్లో వచ్చింది. ఎంత? 4,500. 4,450కే వచ్చింది. డెలివరీ ఛార్జెస్ ఎంత? ఎక్స్ట్రా 100 రూపీస్. ఈ దారుణాలు నేను చూడలేను, ఇంకా వదిలే, నేను పార్టీకి వెళ్తున్నా, బాయ్. మరి నేను? హలో భయ్యా, ఎక్కడున్నారు? రీచ్ వరకు వచ్చాను మేడం.